దేశంలో ప్రధాన 4 పట్టణాలు ఉంటే అవి మెడ్రాస్ కావచ్చు, కలకత్తా కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు. ఇలాంటి పట్టణాల నుండి అనేకమైన రిక్షా కార్మికులు గత కొన్ని ఏళ్ల నుంచి జీవన విధానాలు సాగిస్తూ నేటి కాల పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒకప్పట్లో వ్యక్తులను తీసుకొని పోయి డ్రాప్ చేసి ప్రయాణికులను కూర్చోబెట్టుకొని డ్రాప్ చేసే రిక్షా కార్మికులు ఈరోజు లగేజీ రిక్షా కార్మికులుగా ఏర్పడిపోయి చాలా వరకు నానా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి రిక్షా కార్మికుల విధి విధానాలను రాష్ట్ర ప్రభుత్వం గమనించండి. చాలా వరకు దాదాపు అంటే మన ఆంధ్రప్రదేశ్లో 23-24 రకాల పెన్షన్లు ఉన్నాయి. ఈ పెన్షన్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో రిక్షా కార్మికులు కూడా ఖచ్చితంగా ఎటువంటి వయోపరిమితి లేకుండా రిక్షా కార్మికులు ఎవరైతే అయినా గత కొన్నేళ్ల నుండి అదే వృత్తిలోనే సాగిస్తూ జీవనాన్ని సాగిస్తున్నారో వాళ్ళకందరికీ న్యాయంగా రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోండి. మహాజన రాష్ట్ర సమితి నాయకత్వం ఆధ్వర్యంలో అన్ని విధాలుగా అందరితో కలిసి ప్రజా సంఘాల విధాలుగా ఏర్పడి రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు దాదాపు 23 జిల్లాల్లో కూడా ఈ కార్యక్రమం అమలు చేసుకుంటా ముందుకెళ్తాం. ఒక నియోజకవర్గంలో 10 మంది ఉన్నా, 5 మంది ఉన్నా, 6 మంది ఉన్నా కూడా రిక్షా కార్మికులకు పింఛన్ ఏర్పాటు చేసే విధంగా మా శాయశక్తుల పోరాటం చేస్తామని ఇందు మూలంగా